Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. అమ్మాయిని తీసుకొచ్చి ఉన్నాయి కదా అక్కడ విష్ణు గారు ఉన్న క్యారెక్టరైజేషన్ అంతా మీరు ఫాలో అవుతూ ఉంటారు కదా, మీరు ఉంటారు. విష్ణు వజ్రాంగ్ శెట్టి అతని పేరు, కన్నడ ఆర్టిస్ట్. అతను వన్ ఆఫ్ ద హీరోగా కూడా చేస్తున్నాడు. అతను ఆల్మోస్ట్ పార్ట్స్ నేను ఉంటాను. కాకుండా నాకు చిన్న చిన్నవి అంటే ఈ బిఫోర్ నరదో డైలాగ్ అంటే నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను ఆ టైప్లో ఉంటుంది కదా, అప్పుడు చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కూడా సెపరేట్గా తీసింది. ఆ అవకాశం కూడా వచ్చిందనమాట సెపరేట్గా. ఓకే, అంటే మేము ఆర్ఆర్లో చూసిన తర్వాత కొన్ని ఇప్పుడు ఆ కాటేరమ్మ ఫైట్, ఆ పాపను తీసుకురావడం, అక్కడ ఒక ఎమోషన్ బిల్డ్ అవుతూ ఉంటుంది ఈ ఆర్ఆర్తో. మీరు సెట్స్లో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, ఆ ఎమోషన్ ఎలా బిల్డ్ అయింది మీకు? మీరు నమ్మండి నమ్మకపోండి 80% మాకు ఆ ఫీల్ వచ్చింది. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రభాస్ అన్న. అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మాకు సీన్ చెప్పినప్పుడు ఆ సిచ్యువేషన్లో డైలాగ్ చెప్తుంటేనే అబ్బా ఇది ఇంత దారుణంగా ఉందా, అమ్మాయి ఇంత ఇలా తీసుకెళ్తున్నారు అమ్మాయిని, అది నేను చేస్తున్నాను, నేను ఎలాంటిరా మీరు అని టైప్లో చెప్పాలి. అది చెప్తుంటే ఒక రకమైన అమ్మాయి ఇంత ఏదో ఒకటి చేయాలి వెళ్ళినాయి. అది ఎవరు చేస్తున్నారు? ప్రభాస్. ఆ ఎక్సైట్మెంట్ అక్కడ అలాగే ఉంది. మాకు ఆర్ఆర్తో ఉంచుకోమని. నెక్స్ట్ యాయ్ యాయ్ అది వచ్చినప్పుడైతే మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రశాంత్ సార్ మధ్యలో నిలబడి చెప్పించారు. ప్రకాష్ అని తన కోడేట్ ఉంటారు అన్నమాట. వాళ్ళు అరిచి అంతే గట్టిగా అరిచి ఆ ఫీల్ తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలాళ్ళు. ప్రశాంత్ సార్కి పిల్లలంటే చాలా ఇష్టం, చాలా జాగ్రత్తగా చెప్తారు. అందరికీ ఒకలాగే చెప్తారు, వాళ్ళని కొంచెం క్యూట్గా ఇది ఇలా కాదు ఇలా చెప్పాలి చెప్పిస్తారు. జూనియర్స్తో ఎలా ఉంటుందంటే కొంతమంది 100 మంది గ్యాదర్ అయితే 10 మంది అటు ఇటు దాక్కుంటారు, తెలుసు కదా మీకు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మొత్తం ఆ స్టెప్స్ ఇలా కొట్టేది అరౌండ్ అది అద్భుతం. నిజంగా మేము ఫీల్ అయ్యాం. నిజంగా నాకు ఆర్ఆర్లో చూసిన తర్వాత దాని ఇంపాక్ట్ ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది. అంటే ఇంత ఈ రేంజ్లో చూపించారా, బిఫోర్ మేము అలాగే ఫీల్ అయ్యాం. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. ఓకే, నైస్ అండి. యాక్చువల్లీ యాయి యాయి ఒకటి అండ్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం దుమ్ము రేపేశారు కదా.